హలో ఆల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ దివ్యశ్రీ రెడ్డి వ్లాగ్స్. సో నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, నేను హైదరాబాద్కి వచ్చేసాను మా పుట్టింటి నుంచి అని. సో ఆఫ్టర్ నేను 3.5 to 4 months తర్వాత వచ్చాను. సో వచ్చి రాగానే ఇల్లు చూసాక భయమేసింది ఆ డస్ట్ చూస్తే. మా బాబు రూమ్ వరకు అయితే క్లీన్ చేసి వాడిని పడుకోబెట్టి నెక్స్ట్ యుద్ధం స్టార్ట్ చేశాను ఇక్కడ. సో ఫస్ట్ అయితే నేను దేవుడి రూమ్తో స్టార్ట్ చేస్తే మా మమ్మీ కిచెన్తో స్టార్ట్ చేసింది. సో నేను ఇక్కడ దేవుడి రూమ్లో ఫస్ట్ ఉన్నవన్నీ తీసాను. ఏమేమైతే యూజ్ చేసామో ప్రీవియస్ అన్నీ, లైక్ పువ్వులు, వత్తులు, వాట్ నాట్ అన్నీ తీసాను. అన్నీ తీసి ఫస్ట్ బయట పెట్టాను. బయట పెట్టాక అమ్మ, నా చిన్న దేవుడి రూమ్లో ఇంత పట్టిందా అనుకున్నాను దుమ్ము. అండ్ నెక్స్ట్ గోడలకంతా మస పట్టేసింది. ఫస్ట్ డ్రై క్లాత్తో, ఆ తర్వాత వెట్ క్లాత్తో మొత్తం క్లీన్ చేశాను. ఆ తర్వాత ఫొటోస్ అనమాట, నాకున్నవి 2 ఫొటోస్ కానీ వాటికి కూడా దుమ్ము పట్టేసింది. అంతే కదా, ఏదైనా ఎక్కువ రోజులు కదిలించకపోతే దుమ్ము పట్టేస్తుంది. వస్తువులైనా, మనుషులైనా, బ్రెయిన్ అయినా, ఏదైనా. సో నెక్స్ట్ అయితే నేను అన్ని ఐటమ్స్ మంచిగా డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. చిన్న చిన్న ఐటమ్స్కి కూడా డస్ట్ మొత్తం పట్టేసింది. సో అది మనము నెగ్లెక్ట్ చేయకూడదు కదా, మనం అన్నీ క్లీన్ చేసుకోవాలి. లైక్ ఆ డస్ట్ మనము ఇక్కడ ముట్టుకొని మళ్ళీ కిడ్స్ని ముట్టుకుంటే సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. సో నేను ఎవ్రీ కార్నర్ క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అయినో ఫస్ట్ టైం పేరెంట్ కదా, అట్లానే ఉంటుంది. సో ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసినాక మళ్ళీ వాష్ చేసుకున్నాను. ఫస్ట్ దేవుడి సామాన్ అంతా వాష్ చేసుకున్నాను. అండ్ దేవుడి పటాల కింద ఉన్న క్లాత్ అయితే అస్సలు చెప్పకూడదండి, దాని మీద ఎంత ఆయిల్ అండ్ అన్నీ పడేసాడు మా హస్బెండ్. తను అప్పుడప్పుడు పూజ చేస్తుంటాడండి, లైక్ ఎవ్రీ వీక్ వన్స్ పూజ చేస్తాడు తను ట్యూస్డే. అయినా కూడా ఇంత డస్ట్ ఉందేంటి అని షాక్ అయిపోయాను. అడిగితే తను అన్నాడు, నేను దీపం పెట్టాను, దీపం వస్తువులు కడిగి దీపం పెట్టాను అంతే అని చెప్పాడు. అంతే అండి, బాయ్స్కి ఏం అనిపిస్తుంది, ఎంతైనా ఆడవాళ్ళు లేకపోతే ఆ ఇల్లే కాదు. ఆడవాళ్ళు ఉంటేనే అందం, ఆనందం అన్నీ. ఎంతమంది నాతో అగ్రీ చేస్తారు? ఆడవాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. సో ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ క్లీన్ చేసినాక నాకు క్లాత్ తుడవంది అది క్లీన్ చేసినట్టే ఉండదు. మీరు కూడా అంతేనా? కమెంట్స్లో చెప్పండి నాకు. లెట్స్ టాక్ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ క్లాత్ కింద ఏం క్లాత్ వేయకుండా పెట్టకూడదు, వాష్కి ఇచ్చాను. మా మమ్మీ క్లీన్ చేస్తున్నారు. అది వచ్చాక మళ్ళీ క్లాత్ వేసి పెడతాను. ఇక్కడ వచ్చింది చూడండి బ్లూ క్లాత్, అదే. సో అది ఇప్పుడు నా దేవుడి రూమ్ ఒక రూపుకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ సో లాంగ్ టైం నాకు ఆల్మోస్ట్ ఇదంతా ఒక 2-3 hours పట్టింది. అంటే నార్మల్ పట్టాలే కదా, తీసి క్లీన్ చేసాను అనుకోవద్దు. గోడలు క్లీన్ చేశాను, ఫ్లోర్ క్లీన్ చేశాను, ఆ చిన్న చిన్న ఐటమ్స్ క్లీన్ చేశాను. గాడ్ నోస్ అసలు ఎలా చేస్తారో ఏమో. అసలు నాకు పూజ అంటే ఇంకా ఇప్పుడు అనిపిస్తుంది, డీప్ క్లీన్ చేయాలంటే ఒక డే ముందే పెట్టుకోవాలి నెక్స్ట్ టైం అనేసి. ఆ రోజు చేశానంటే ఇంకా అయిపోయాను. ముందంటే ఫాస్ట్గా అవుతుండే, కానీ ఇప్పుడు నాకు బాగున్నాడు. మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకొని వెళ్ళొస్తుంటాను. సో అన్నీ చూసుకోవడం, వాడికి ఫీడింగ్ ఇవ్వడం అవన్నీ. సో కొంచెం లేట్ అయిపోయింది, నాకు 1 hour 2 hours పట్టే దగ్గర 3 hours అయిపోయింది. సో ఇంకెక్కువైనా పట్టవచ్చు. అంతా అయిపోయాక మంచిగా దీపం పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అందరూ ఇది ఎక్స్పీరియన్స్ చేశారు వెళ్ళొచ్చాక. సో బయట కూడా తులసి చెట్టు దగ్గర మంచిగా క్లీన్ చేసి దీపం పెట్టాను. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది, చాలా. Thank you so much for watching my video till the end. Please consider subscribing my channel and help me grow in this journey. Thank you.